హాయ్ అండి. ఈరోజు మనము చేదు లేకుండా సింపుల్గా కాకరకాయ కర్రీ అయితే చేసుకుందాము. కాకరకాయ కర్రీకి కాకరకాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి, నువ్వులు, పల్లీలు, చింతపండు, టమాటో. ముందుగా కాకరకాయ మనము సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ వీడియోలో మీకు ఒక సర్ప్రైజ్, వంటకు సంబంధించినవి కొనుక్కున్నాను నేనైతే. విత్తనాలు ఏమన్నా ఉంటే ఇలా లేతవైతే తీయకుండా పర్వాలేదు, కొంచెం ఇదైతే ముదిరిపోయినట్టుంది, అందుకే అయితే విత్తనాలు అయితే తీసేస్తున్నాను. విత్తనాలు తీసేసినాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుందాము. ఇలా అన్నీ కట్ చేసుకున్నా కదా, ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము కట్ చేసుకున్న ఈ కాకరకాయ ఉప్పులను. మనకు చేదు లేకుండా ఉండాలంటే మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇలా సాల్ట్, చిటికెడు పసుపు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలాగనే పెట్టేసామంటే అందులో ఉన్న చేదంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, నేనైతే ఇలా బాగా మిక్స్ చేసినట్టుగా కదిపి మూత పెట్టి పెట్టేస్తున్నాను. అలా మనమైతే పల్లీలు, నువ్వులు అయితే వేయించుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న, అందులో పల్లీలు అయితే వేసాను, అందులోనే జీలకర్ర, చూడండి 1.5 స్పూన్ అని నువ్వులు అయితే తీసుకున్నాను నేను. నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి నేను లాస్ట్లో వేసాను. పల్లీలు, జీలకర్ర వేగినంత నువ్వులు వేసాను. నువ్వులు అయితే బాగా వేగిపోయినాయి, ప్లేట్లోకి తీసుకున్నాను. మనం ఆ లోపు కాకరకాయలు అయితే 10 నిమిషాల తర్వాత చూద్దామన్నా కదా, చూడండి చేదు అనేదంతా ఇలా చిక్కగా బయటకు వచ్చేసిందో. ఇప్పుడు మనం పిండి వేసుకొని గట్టిగా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఉప్పులను. ఆ నీళ్ళు అయితే తీసేసి మనం మంచినీళ్ళు పోసుకొని ఒకసారి బాగా నీట్గా కడిగేసుకుందాము. మనం కడిగేటప్పుడు ఇలా ప్రెస్ చేసి కడిగామంటే ఇంకా ఏమన్నా చేదు ఉన్నా కానీ పోతుంది. ఆ లోపు నేనైతే బాణలి పెట్టుకున్నాను, అందులో తగినంత అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఈ కాకరకాయ ఉప్పులను నెలల నుంచి పిండి వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఉప్పులు అయితే ఇప్పుడు వేసేద్దాము. ఈ కాకరకాయ చేదు ఉందని తినకుండా ఉండరాదు, మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కాకరకాయ అయితే. మనం ఇలా చేసుకొని తింటే చేదు అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఇది ఆయిల్ అయితే బాగా ఫ్రై చేసుకుందాము. అందులో వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచింది వేసుకున్నాను, అందులోనే పచ్చి కరివేపాకు, ఒకసారి బాగా కలిపేసుకుందాం. పోపు అంటే ఇదే అనమాట, మనకు మళ్ళీ సపరేట్గా పోపు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేదాకా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇప్పుడు కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయినాయి. అందులో ఇప్పుడు మనమైతే టమాటా అయితే కట్ చేసుకొని వేసుకుందాము. చూడండి, నేనైతే ఒక టమాటా తీసుకున్నాను, ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మనం అందులో ఇంతకుముందు పసుపు వేసాం కదా, అందుకని ఇప్పుడైతే కొద్దిగా వేసుకుంటున్నాను. అందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. బాగా కలుపుకున్నాం కదా, ఫ్రై అయినాక ఇప్పుడు మనం అందులో చింతపండు గుజ్జు అయితే వేసుకున్నాము. అయితే చింతపండు నానబెట్టుకొని ఇలా పిండి వేసుకున్నాను, నీళ్ళు అయితే ఇలా వేస్తున్నాను. ఆ గుజ్జు అందులోనే తగినంత కారం, కొద్దిగా అంత ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇంకా నీళ్ళు కొద్దిగానే వేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకుందాము.
మనం ఫస్ట్ కాకరకాయలు ఫ్రై చేయడం వల్ల ఈ పల్లీలు నువ్వులు పొడి వేయడం వల్ల కానీ చేదు అనేది తగ్గిపోతుంది. నేనైతే గిన్నెలు అయితే 3 తీసుకొచ్చాను. చూడండి, మనం చిన్న చిన్న గిన్నెలు షాప్కి వెళ్ళి ఇవి మనము ఏదన్నా కూరలు వేసుకోవడానికి చాలా బాగుంటాయి. చూడండి, మంచి గట్టిగా ఉంటాయి, మరి పలసగా కాకుండా బాగుంటాయి గిన్నెలు అయితే. చూడండి, నెంబర్లు ఉంటాయి దానిలో. ఫస్ట్ 1వ నెంబరు, సెకండ్, థర్డ్ 3 గిన్నెలు ఉన్నాయి కాబట్టి నెంబర్స్ అయితే బాగా ఇచ్చారు. అందుకే నేను మీకు చూపిస్తున్నాను. మనం చట్నీ, గట్టి కూరలు, ఫ్రైలు ఏమైనా చేసుకున్నప్పుడు ఆ గిన్నెలో వేసుకోవచ్చు. సాంబారు, రసము చేసుకున్నప్పుడు ఈ గిన్నెలో వేసుకోవడానికి చాలా బాగున్నాయి. నాకెందుకో షాపుకి పోతే ఈ గిన్నెలు బాగా నచ్చాయి, తీసుకున్నాను నేనైతే. ఇవైతే నాకు 230 వేశారు, అదే 230 వేశారు. మరి ఏమో నేను ఇంటికి వచ్చినాక చూసుకున్నా, ఇలా బాగానే ఉన్నాయి గిన్నెలు అనిపించింది నాకు. అందుకే కవర్ విప్పి చూశాను. ఇప్పుడు మనం కాకరకాయ కూర అయితే చూద్దాము. చూడండి, బాగా ఉడికింది. మరి గట్టిగా కాకుండా ఇలా చేసుకుంటే చేదు అనేది ఉండదు, బాగుంటుంది మనం అన్నంలో కలుపుకొని తినడానికి. ఇప్పుడు మనం పల్లీలు, నువ్వులు మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే వేసుకుందాము. చూడండి, బాగా మెత్తగా పౌడర్ చేసుకున్నాను. ఈ పౌడర్ అయితే మనము అల్లే డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ మనం ఇంకొకసారి కాకరకాయ కూర చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఇది పౌడర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, మనం ఆ పౌడర్ వేయడం వల్ల చిక్కదనం వచ్చింది, మంచి టేస్ట్, మంచి స్మెల్ అనేది ఉంది. ఇప్పుడైతే మనం కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాము.